హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నిన్న రిలీజ్ అయినప్పటి నుంచి థియేటర్లో ఒకటే మోత. జై బాలయ్య. నేను ఇప్పుడే సెకండ్ డే అంటే ఈరోజు ఈ సినిమా చూసి వచ్చాను. థియేటర్లో ఎనర్జీ మాత్రం అస్సలు తగ్గలేదు. అఖండ మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. దానికి సీక్వెల్ అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి రెండో రోజు కూడా ఈ సినిమా అదే ఫైర్ను కంటిన్యూ చేసిందా? బాలయ్య బోయపాటి మ్యాజిక్ రిపీట్ అయిందా? ఈ సినిమాపై నా పక్కా అభిప్రాయం ఏంటో ఈ డీటెయిల్డ్ రివ్యూలో క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు అఖండ 2 కథ ఏంటి? సింపుల్గా చెప్పుకుందాం. మొదటి పార్ట్లో మన అఘోర అఖండ లోకల్ విలన్ని కుట్టాడు. కాని ఈసారి సమస్య పెద్దది. ఏకంగా దేశం మీదే పడింది. కథ ఎక్కడ మొదలవుతుంది అంటే గల్వాన్ లోయ బోర్డర్లో. అక్కడ మన ఆర్మీకి చైనా ఆర్మీకి యుద్ధం జరుగుతుంది. ఆ గొడవలో చైనాకి చెందిన ఒక ఆర్మీ జనరల్ కొడుకు చనిపోతాడు. దాంతో ఆ చైనా జనరల్ ఇండియా మీద పగ పెంచుకుంటాడు. కానీ బాంబులతో కాదు, నమ్మకాన్ని దెబ్బతీయడం ద్వారా ఇండియాని వీక్ చేయాలని ప్లాన్ చేస్తాడు. దీనికోసం ఏం చేస్తారంటే కుంభమేళా జరుగుతున్నప్పుడు గంగా నదిలో ఒక భయంకరమైన వైరస్ ను వదులుతారు. దీనివల్ల జనాలు చనిపోతుంటారు. దేశం మొత్తం భయపడిపోతుంది. కరెక్ట్గా ఈ టైంలో DRDOలో పనిచేసి ఒక చిన్నారి సైంటిస్ట్ జనని హర్షాలి మల్హోత్రా ఆ వైరస్కి మందు వ్యాక్సిన్ కనిపెడుతుంది. ఇక ఆ పాపను చంపడానికి చైనా విలన్లు ఎటాక్ చేస్తారు. అప్పుడు మన హీరో అఖండ ఎంట్రీ ఇస్తాడు. ఆ పాపను కాపాడి చైనా విలన్ల భరతం పట్టి ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేదే మిగతా కథ. వినడానికి స్టోరీ లైన్ బాగుంది కదా, కానీ తెర మీద అది ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే సినిమా చూశాక చాలా మంది ముఖాల్లో ఆ జోష్ కనిపించలేదు. దీనికి మెయిన్ రీజన్ వీక్ నరేషన్. విలన్లలో దమ్ము లేదు. బోయపాటి సినిమాల్లో విలన్ అంటే గడగడలాడిపోవాలి. లెజెండ్లో జగపతి బాబు లాగానో, అఖండ 1లో శ్రీకాంత్ లాగానో ఉండాలి. కాని ఇందులో చైనీస్ విలన్ చాలా వీక్గా అనిపించాడు. అసలు మన బాలయ్య బాబు రేంజ్కి ఆ విలన్ సరిపోలేదు. లాజిక్ లేని మ్యాజిక్. బాలయ్య సినిమాల్లో లాజిక్ వెతకూడదు, ఓకే, కాని మరీ ఇంత దారుణమా? ఒక సీన్లో బాలయ్య బాబు త్రిశూలం పట్టుకుంటే విలన్లు పేల్చే మిషన్ గన్ బుల్లెట్లు అన్నీ ఆ త్రిశూలానికి తగిలి ఆగిపోతాయి. ఇది చూసి ఆడియన్స్ నవ్వుకున్నారు. దేశం మొత్తాన్ని కాపాడే సైంటిస్ట్కి సెక్యూరిటీ ఉండదు. ఆర్మీ చీఫ్, ప్రైమ్ మినిస్టర్ అందరూ ప్రేక్షక పాత్రలే. అంతా అఖండానే చూసుకోవాలి. కిక్ ఇవ్వని ఫస్ట్ హాఫ్లో బాలయ్య బాబు కనిపించేది చాలా తక్కువ. బాలమురళీ కృష్ణ పాత్ర వస్తుంది, ఒక పాట వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆడియన్స్ అఖండ కోసం వెయిట్ చేసి ఇంటర్వెల్కి గాని దర్శనం దొరకదు. అఖండ 1 అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ పిల్లర్ తమన్ మ్యూజిక్. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ BGM కి థియేటర్లు పగిలిపోయాయి. కాని అఖండ 2లో ఆ మ్యాజిక్ మిస్ అయింది. పాటలు అస్సలు బాలేవు. జాజికాయ అనే పాట పెట్టారు కాని అది స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్గా లేదు. అది తెలిసిపోయి మళ్ళీ ఫస్ట్ పార్ట్లోని జై బాలయ్య పాటనే ఇరికించారు. BGM తమన్ అక్కడక్కడ సౌండ్ పెంచారు కానీ ఎమోషన్ లేదు. లౌడ్నెస్ తప్ప బూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా తక్కువ. VFX, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి. ముఖ్యంగా కైలాస పర్వతం సీన్స్, యానిమేషన్ సీన్స్ కార్టూన్లా అనిపించాయి. ఇక మన నటసింహం బాలయ్య గురించి చెప్పాలి. ఆయన ఎప్పటిలాగే తన ఎనర్జీ చూపించారు. ఇందులో 3 షేడ్స్లో కనిపిస్తారు. ఓల్డ్ అఘోరా గెటప్ బాగుంది కాని మిగతావి అంత గొప్పగా లేవు. డైలాగ్స్ చెప్పడంలో ఆయన కింగే, కానీ కంటెంట్ లేనప్పుడు డైలాగ్స్ కూడా పేలవు కదా. అదే జరిగింది. హీరోయిన్ సంయుక్త పాత్ర కేవలం పాటల కోసమే అన్నట్టు ఉంది. ఆమెకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. కానీ చిన్న పాప హర్షాలి మల్హోత్రా భజరంగి భాయ్జాన్ ఫేమ్ మాత్రం చాలా బాగా చేసింది. ఆ పాప ఎమోషన్ సినిమాకు కొంచెం ప్లస్ అయింది. సనాతన ధర్మం గురించి డైలాగ్స్ బాగున్నా అవి జనాలకు కనెక్ట్ అయ్యేలా సీన్స్ లేవు. అఖండ 1లో ఉన్న ఆ ఊపు, ఆ వైబ్రేషన్ ఇందులో లేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఆది పినిశెట్టి గారు తన పాత్రలో బాగా నటించారు. అయితే కథలో ఆయనకు మరింత స్కోప్ ఇచ్చి ఉంటే ఆ పాత్ర ఇంకా బలంగా ఉండేదని అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే అఖండ 2 టైటిల్లో ఉన్న పవర్ సినిమాలో లేదు. కేవలం ఫస్ట్ పార్ట్ క్రేజ్ని నమ్ముకుని కథ సరిగ్గా లేకుండా సినిమా తీస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. లాజిక్ లేని సీన్స్, వీక్ విలన్స్, రొటీన్ స్క్రీన్ ప్లే సినిమాను దెబ్బతీశాయి. బోయపాటి గారు ఈసారి మ్యాజిక్ చేయలేకపోయారు. నా సలహా, మీరు అఖండ 1 లాంటి హై ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే నిరాశ తప్పదు.
కేవలం బాలయ్య బాబు డైలాగ్స్ కోసం, ఆ చిన్న పాప సెంటిమెంట్ కోసం ఒకసారి చూడొచ్చు అంతే. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.